జిల్లాలో జడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ పరిస్థితి క్షణక్షణం టెన్షన్ అన్నట్టుగా ఉంది. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. టీడీపీ వైసీపీ ప్రతిష్టాత్మకంగా వీటిని తీసుకోవడం, కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు రావడంతో పలుచోట పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కడప జిల్లా కనంపల్లిలో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓటు వేయడానికి వెళ్తున్న టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులు చేయడం కలకలం రేపింది. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. కనంపల్లిలో వైసీపీ ఓటర్లు ఆందోళన చేస్తున్నారు. మీ కాళ్లు పట్టుకుంటాం, మమ్మల్ని ఓటేసేందుకు పంపించండి అంటూ పోలీసులను వేడుకుంటున్నారు. పోలీసులపై మండిపడ్డారు వైసీపీ మహిళా ఏజెంట్లు. ఎర్రపల్లి గ్రామంలోని పోలింగ్ బూత్లోకి తమను రానికుండా బీటెక్ రవి తమ్ముడు భరత్ అడ్డుకుంటున్నారని మహిళా ఏజెంట్ ఆరోపించారు. పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. కేవలం ఇవే కాదు, పులివెందులలో తెల్లవారుజాము నుంచే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ముందస్తు చర్యల్లో భాగంగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ క్రమంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నేత సతీష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ నేత రామ్ గోపాల్ రెడ్డిని సైతం హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. మరికొందరు వైసీపీ టీడీపీ నేతలను అదుపులోకి తీసుకునేందుకు కాకీలు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఉదయం నుంచే పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఓట్లు వేసేందుకు ఓటర్లు క్యూ లైన్లలో నిల్చున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి 11 మంది పోటీ పడుతున్నారు. టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేయగా వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు. తాజా అప్డేట్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, పులివెందులలో ఎన్నికకు సంబంధించి కూడా ఇప్పటికే ఓటర్లు బారులు తీరుస్తున్న పరిస్థితి. మరోవైపు అటు టీడీపీ అలాగే వైసీపీ నేతల మధ్య అలాగే కార్యకర్తల మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకున్నట్టు సమాచారం అందుతుంది. ఆ డీటెయిల్స్ ఏంటి? అంటే పులివెందులు అంటేనే పులులు మందలుగా సంచరించే ప్రాంతం అని అర్థం. అందుకే నిజంగానే ఆ పులులు పౌరుషం కావచ్చు, రాజకీయాల్లో కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పులివెందులకు సంబంధించి 15 బూతులుంటే 15 గ్రామాలకు సంబంధించి 15 గ్రామాలుంటే 15 గ్రామాల్లో కూడా అన్నీ కూడా సమస్యాత్మక ప్రాంతాలు. కానీ అంటే ముందుగా 4 ప్రాంతాలు మాత్రమే సమస్యాత్మక ప్రాంతాలంటే ఇప్పుడు 15 ప్రాంతాలను కూడా సమస్యాత్మక ప్రాంతాలుగా పోలీసులు ప్రకటించారు. ఇందుకు సంబంధించి ముందస్తుగా ప్రివెంటివ్ అరెస్టులు కావచ్చు, లేకపోతే హౌస్ అరెస్టులు కావచ్చు టోటల్గా చేస్తున్నారు. అటు ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు టీడీపీ నాయకులు సైతం హౌస్ అరెస్టులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చాలా చోట్ల చెదురుమదురు ఘటనగా చెప్తున్నా అంటే పోలీసులు ముందుగానే కొంత భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం, అంటే దాదాపుగా
ఈ పెద్ద సంఖ్యలో అన్ని బూతుల వద్దే కాదు, అన్ని రహదారుల వద్ద కూడా పోలీసులు పెద్ద ఎత్తునే బందోబస్తు ఏర్పాటు చేయడంతో అంటే దాదాపు 600 మంది పోలీసులు, ఒక ఐజీ, ఒక ఎస్పీ పూర్తి పర్యవేక్షణలోన ఇక్కడ పులివెందుల ఎన్నికలు పర్యవేక్షణ జరుగుతుంది కాబట్టి ఈ మాత్రం నిరోధించగలుగుతున్నారు. కానీ అక్కడెక్కడ సిచ్యువేషన్ జరుగుతున్నాయి. మనం చెప్తున్నట్టు ఇక్కడ అనేక సందర్భాల్లోన అనేక ఘటనలు జరిగినా ఈసారి 15 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి వీళ్ళు ఓటు హక్కు మొట్టమొదటిసారిగా వినియోగించుకుంటారు. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన దాదాపు దశాబ్దంన్నర ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని చోట్ల కూడా ఏకగ్రీవమే జరిగింది. అంటే పులివెందులకు సంబంధించి ప్రత్యేకంగా 15 ఏళ్లుగా ఎక్కడ కూడా అభ్యర్థులు కాదు, ఓటు వేసుకునే హక్కు కూడా ఎక్కడా లేదు, ఏకగ్రీవంగానే ఇక్కడ రాజకీయాలు అంటూ కొనసాగుతూ వచ్చినాయి. కానీ మొట్టమొదటిసారిగా దశాబ్దంన్నర తర్వాత ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు కాబట్టి ఈ విధంగా బారులు తీరి అనేక చోట్ల కనిపిస్తున్నారు. మనం చూడొచ్చు ఒక్కసారి ఏదైతే సిచ్యువేషన్ ఉందో మనకి కన్నంపల్లిలో ఉన్నాం. మనం కన్నంపల్లిలో ఉండే ఓటర్లు బారులు తీరిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న ఈ ఓటింగ్ని మనం చూడొచ్చు. అంటే మనం అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విధంగా చూస్తాం. అంటే దాదాపుగా ఇప్పుడు 10 గంటలు కావస్తుంది, 10 కావస్తుంది. ఎన్నికల్లో దాదాపు మనం చూస్తుంటే మొత్తం ఓటర్లు అందరూ బారులు తీరి మనకు ఇక్కడ కనిపిస్తున్నారు. నిజంగా ఇవి ఒక జడ్పీకి సంబంధించిన బై ఎలక్షనా లేకపోతే అసెంబ్లీ ఎలక్షన్ అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇంతకుముందు మనం విజువల్స్లో చూసినట్టు కన్నంపల్లికి సంబంధించింది కాదు, కానాపురం సంబంధించిన ఆ ఏరియాలో కొంత ఘర్షణ వాతావరణం జరిగింది. ఎందుకంటే ఓట్లు వేయడానికి వెళ్తున్న వారిని అడ్డుకుని కొందరు వారు స్కార్పియోని బ్రేక్ చేశారు, తర్వాత ఓటర్లను ఓట్లు వేయకుండా చేశారు. అయితే ఈ సిచ్యువేషన్ పోలీసులు కంట్రోల్లో తీసుకొచ్చారు. ఇప్పుడు మనం కన్నంపల్లి గ్రామంలో ఉన్న ఈ మండల పరిషత్ పాఠశాలలో జరుగుతున్న ఓటింగ్ని చూస్తున్నాం. మనం చూడొచ్చు మహిళలు సైతం ఇప్పటి వరకు పురుషుల్లోన వృద్ధులు సైతం వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం చూస్తున్నారు. చాలామంది మహిళలు సైతం చూడొచ్చు. మనం మహిళలు కూడా దాదాపు 7 గంటలకి మనకి పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభమైతే మహిళలు సైతం మనకి ఓట్లు వేయడానికి బారులు తీరి ఉన్నారు. అంటే రోడ్లకి ట్రాఫిక్కి ఎటువంటి అంతరాయం లేకుండా పోలీసులు ముందుగానే బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు లోపల ప్రతి సెంటర్లో కూడా దాదాపు మనం చూసుకుంటే ఒక మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేశారు. లోపలికి వెళ్తున్న వారిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంటే వాళ్ళ దగ్గర ఎటువంటి ఆయుధాలు కావచ్చు, మిగతా వస్తువులు కావచ్చు, ఓన్లీ సెల్ ఫోన్స్ అయితే అనుమతించకుండా లోపల కేవలం ఓటర్ స్లిప్ తీసుకుని వెళ్ళి లోపలికి ఓటు వేసేలాగా, ప్రశాంతంగా ఓటు వేసి వచ్చేలాగా చేస్తున్నారు. దాదాపుగా ఈ బూత్కు సంబంధించి 600 ఓటు ఉండేది. అంటే ఇందులో కొంత పోగా 594 ఓట్లు ఉన్నాయనేది ఒక అంచనా వేస్తున్నారు. ఈ 594 దాదాపు ఇప్పటికీ అంటే 10 గంటలకు ఉదయం ప్రారంభమైన తర్వాత కన్నంపల్లిలోన దాదాపు 35% పైగా పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు మనకి స్పష్టం చేస్తున్నారు. టోటల్గా ఈ సిచ్యువేషన్ అంతా కంట్రోల్లో ఉందని పోలీసులు అన్ని చోట్ల చెప్తున్నారు. 15 చోట్ల కూడా కంట్రోల్లో ఉందని చెప్తున్నారు. కానీ చెదురుమదురు ఘటనలుగా కావచ్చు, లేకపోతే మిగతా కొన్ని చోట్ల వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కార్యకర్తలను పోలీసులు అదుపులోనికి తీసుకుంటున్నారు. వాళ్ళని ప్రివెంటివ్ అరెస్టులు చేస్తున్నారు. తర్వాత గృహ నిర్బంధాలని చేస్తున్నారు. ఇందులో మనకి ప్రధానంగా టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తర్వాత వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సతీష్ రెడ్డిని కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అలాగే ఎంపీ అవినాష్ రెడ్డిని ఉదయాన్నే 5:30కే పోలీసులు ఇంటిని చుట్టుముట్టి ఆయన్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేసి ఆయన్ని కడపకు తరలించారు. ఈ విధంగా అన్ని చోట్ల కూడా దాదాపు 15 ప్రాంతాల్లో కూడా ఇటువంటి ఘటనలు అంటే సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది కాబట్టి దీనికి జరగకుండా చర్యలు తీసుకున్నారు. అంటే టోటల్గా అన్ని చోట్ల కూడా ఎక్కడికక్కడ తీసుకుంటున్నా దాదాపు 300 మంది పైన బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. దాదాపు 600 మందిని ఇప్పటి వరకు ప్రివెంటివ్ అదుపులో కావచ్చు, లేదా గృహ నిర్బంధం కావచ్చు, వాళ్ళపైన పోలీసులు ఒక నియంత్రణ అనేది ఏర్పాటు చేశారు. అంటే దాదాపు 600 మంది పోలీసులు, ఒక ఐజీతో పాటు ఎస్పీతో పాటు ఇక్కడ నియంత్రణ చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఇన్నేళ్ల తర్వాత జరుగుతున్న ఈ పోలింగ్ ప్రశాంతంగా జరగాలి, ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనేది, 5 గంటల లోపల ఓటు జరగాలనేది చెప్తున్నారు. చాలామంది ఇక్కడ మనకి ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళని ఒక్కసారి పలకరిద్దాం. గతంలో మీరు ఎప్పుడైనా ఓటు వేశారా? మీరు వేశారా? ఓకే. అంటే జడ్పీ ఎన్నికలకు సంబంధించి అంటే ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత అంటే పులివెందులకు సంబంధించి 15 ఏళ్లుగా ఏకగ్రీవంగానే జరుగుతూ ఉంది. 15 ఏళ్ల తర్వాత వస్తుంది. మీకు ఏమనిపిస్తుంది? ఈరోజు చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా అందరూ ఓటర్స్ పాల్గొని ఎవరెవరు ఓటు వాళ్ళు వేసుకుంటారు 15 సంవత్సరాల తర్వాత. చూస్తే చాలా మంది ఉత్సాహంగా ఇక్కడ మొత్తం క్యూ లైన్లో అంటే మన అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తాం ఈ విధంగా. అవును అదే మాదిరి ఈరోజు జరుగుతుంది. జగన్ అరాచకాలతో ఇంతవరకు గణేష్ గారు ఒక్క నిమిషం మీరు